బాకీ ఇచ్చి రీజన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము. బాబా ఇచ్చిన అవకాశంగా భావిస్తూ దీన్ని ముందుకు కొనసాగిద్దాం. నిన్నటి రోజున కొత్త అధ్యాయం మొదలు పెట్టుకున్నాం. బీదవారి పాదాలను కడుగుట. దాని గురించి బాబా వివరిస్తూ ఉన్నారు. సహవాసీయులందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బాబా మెహరాజాద్ నుండి మెహరాబాద్కు వచ్చారు. ఆయన కారు దిగి చిరునవ్వులు చిందిస్తూ ఒక్కొక్కరిని సున్నితంగా పలకరిస్తూ ముందుకు వెళ్ళారు. హాల్లోకి వెళ్ళారు. అందరూ కూడా బాబా ఏదో చెప్పబోతున్నారు, కొత్త విషయము అంటూ వాళ్ళందరూ కూడా స్థిమితంగా కూర్చుని వినడానికి ప్రారంభించారు. బాబా అన్నారు, ఈరోజు కార్యక్రమం మీకు అందరికీ తెలుసు కదా. బీదవారికి కాళ్ళు కడిగి వాళ్ళకి ప్రణమిల్లి 4 రూపాయలు దక్షిణగా ఇవ్వబోతున్నాను అని చెప్పారు. అయితే ఎవరు వాళ్ళు? ఆ బీదవాళ్ళెవరు? ఆరంగాం గ్రామానికి చెందినటువంటి బీదవారు. వాళ్ళు కడు బీదవారైనప్పటికీ నా ఎడల అపారమైనటువంటి ప్రేమ ఉంది. నేను మెహరాబాద్‌కి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా ఇంకా చిన్నపిల్లలు. అలా ఈరోజు నేను వాళ్ళందరికీ కూడా అంటే 250 మంది సహవాసీయులున్నారు. అలాగే వాటిళ్ళకి ప్రతినిధులుగా 250 మంది బీదవారిని బాబా పిలిచారు. బాబా అంటున్నారు, నిజానికి నేను పేదవారిలో పేదవాడిని. అందువలన ఈ సమయంలో నా నామాన్ని ఉచ్చరించడం అనేది ఉపయోగం లేనిది. మీరు నన్ను సాధారణ మానవునిగా భావిస్తే నేను సాధారణ మానవుడినే అవుతాను. మీరు నన్ను భగవంతుడిగా భావిస్తే భగవంతుడినే అవుతాను. అమాయకుడిగా భావిస్తే నేను అజ్ఞానినే అవుతాను. నేను ఎవరిని చెబితే వారినే అవుతాను. నన్ను నేరుగా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరందరూ మీ మనసుల్లో ఎవరిని భావిస్తారో నేను అదే అని గ్రహించండి అంటూ కొనసాగిస్తున్నారు. ఇది ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాను అంటే ప్రదర్శన కొరకు కాదు అని చెప్పారు. అంటే నలుగురి కోసము అందరూ వచ్చారు కదా, వాళ్ళ ఎదురుగుండా ఏదో కార్యక్రమం చెయ్యాలి అది కాదు నా ఉద్దేశం. అలాగే నటించడం కానీ, వేషాలు వేయడం కానీ నా ఉద్దేశం కాదు. నాకు అవసరం కూడా లేదు. నేను ఈ భూమిపై అవతరించినప్పుడు ఈ భౌతికమైనటువంటి విశ్వంలో ప్రతి వస్తువు నేనే అవుతున్నాను. అంటే అవతార పురుషుడు భగవంతుడు ఈ భూమిపైకి మానవ రూపంలో వచ్చినప్పుడు ప్రతి వస్తువు తానే అవుతాడట. మీరంతా నన్ను మానవునిగా చూస్తున్నట్లే ఒక చీమ కూడా నన్ను చీమగానే చూస్తుంది. అంటే చీమకు చీమగా కనిపిస్తారు. మానవులమైనటువంటి మనందరికీ ఒక మానవునిగా కనిపిస్తూ ఉన్నారు. అలాగే నేనిప్పుడు ఆరంగాంకు చెందినటువంటి నిరుపేదను అని చెప్తున్నారు. బీదవారి సేవ చేస్తున్నటువంటి నన్ను మీరందరూ కూడా ఇప్పుడు చూడబోతున్నారు. ఆ సమయంలో నేను నిజంగా కడు బీదవాడిని. అందువలన నామాన్ని స్మరించరాదు అని తెలుపుతున్నాను. మీకు నచ్చిన భగవంతుడి నామాన్ని జపించండి. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నా నామాన్ని జపించవచ్చు. ఈ కార్యక్రమానికి మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కావున ఈ సమయంలో కాక మిగిలిన సమయాలలో నా నామస్మరణ మిక్కిలి శ్రేష్టమైనది. అంటే ఆయన మానవునిగా ఒక బీదవారిలో ఒక బీదవానిగా ఆ సమయంలో మారిపోతున్నారు. అలా వాళ్ళందరికీ కా పాదాలు కడిగి, ఆ పాదాల మీద ఆయన తలను మోడ్చి, వాళ్ళకి దక్షిణ ఇచ్చి, ఈ కార్యక్రమం జరిగినంత సేపు నేను వారిలో ఒకడిగా ఉన్నాను అంటున్నారు. కాబట్టి ఆయన నామాన్ని
ఇప్పుడు స్మరించవద్దు అని చెప్పారు. మీరు భగవద్ అనుభవం పొందిన తర్వాత నేడు జరగబోతున్న బీదల కార్యక్రమం వంటిది ఎన్నడూ జరగలేదని తెలుసుకుంటారు. అంటే వాళ్ళందరికీ చెప్తున్నారు. మీరు భగవద్ అనుభవం పొందిన తర్వాత మీకందరికీ కూడా ఈ ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా జరగదు. ఎన్నడూ జరగలేదు అని తెలుసుకుంటారు. కానీ ఏది ఎప్పుడూ జరగలేదు. జరగబోదు. కాలము అనేది ఏదీ లేదు. ఈ కాలం అనేది ఎక్కడ ఉంది? ఈ ప్రపంచంలో ఈ ద్వంద్వ ప్రపంచానికి సంబంధించినదే కాలం. మనము ఒక రోజయిపోయింది, 2 రోజులయిపోయింది, కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. లేదా ఈ కాలం ఇప్పుడు ఈ సమయం ఇక్కడ, వేరే సమయంలో మరో చోట జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాలము, కాల ప్రమాణము, ఈ లెక్కలు ఇవన్నీ కూడా ఈ ప్రపంచానికి మాత్రమే సంబంధించింది. ఆది లేని ఆది నుండి ఉన్నది ప్రస్తుతమే. ఆది లేని ఆది అంటే సృష్టికి ప్రారంభంలో అప్పటి నుండి ఉన్నది ప్రస్తుతమే. ఉంది అనుకున్న ప్రతి వస్తువు ఈ క్షణంలోనే ఉంది. దానికి గతం లేదు, భవిష్యత్తు లేదు. భగవంతుడెప్పుడూ ఉన్నాడు. అంటే ఈ ప్రపంచమనేది దానికి కాలం ఉన్నా కూడా నిజానికి ఆహ్, ఆధ్యాత్మికంగా దానికి విలువ లేదు. భగవంతుడు మాత్రం ఎప్పుడూ ఉన్నాడు. ఉన్నది ఆయన మాత్రమే. సత్యము ఎన్నడూ మారదు. సత్యాన్ని అనుభవించాలంటే సత్యం ద్వారానే తెలుసుకోవాలి. నిన్నటి రోజున మెహరాబాద్‌లో శ్రామిక కుటుంబాలన్నీ నన్ను దర్శించుకుని వెళ్లారు. మనం చదువుకున్నాం. గ్రామస్తులందరూ కూడా వాళ్ళ అంటే కడు బీదవారైనప్పటికీ వాళ్ళకున్నటువంటి వస్త్రాలలో మంచి వాటిని స్నానాలు చేసి వేసుకుని వచ్చారు. అందరూ ప్రభువుకి అలవోకగా అంటే ఎంత చెప్పినా అక్కడికి వెళ్ళేసరికి 2 చేతులు జోడించి నమస్కరించకుండా ఉండలేకపోయారు. బాబాని దర్శించుకుని అందరూ వెళ్ళడం జరిగింది. మొదట స్త్రీలు, తర్వాత వృద్ధులు, తర్వాత పురుషులు ఇలా అందరూ కూడా ఆ కార్యక్రమం ముగిసింది. దాని గురించే బాబా చెప్తున్నారు. నిన్న వాళ్ళందరూ కూడా వచ్చారు కదా! ఆ సమయంలో ప్రజలకు దర్శనమిచ్చుట దానికి నేను తగిన వాడను. అంటే ప్రజలకు దర్శనమివ్వడం అంటే ఇప్పుడు చూడండి అనేక మంది పీ పీఠ పీఠాధిపతులున్నారు. అలాగే ఎంతో మంది గురువులు మనకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఆశ్రమాల్లో ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో దర్శనాలిస్తూ ఉంటారు. లేదా పాద పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఎంతవరకు సమంజసమో బాబా మనకి చాలా సార్లు చెప్పున్నారు. ప్రజలందరికీ దర్శనమివ్వడానికి ఆ సమయంలో నేను తగిన వాడను అంటున్నారు. ఈరోజు నేను నిరుపేదల కాళ్ళు కడిగినప్పుడు నేను బీదవాడినవుతాను అంటున్నారు. నేను ఒకప్పుడు కొందరిని పూజించడము జరుగుతుంది. అది నేను పూజలందుకోవడం ఒకటి కాదు. మనకి ముఖ్యంగా కైకోబాద్ ఆయన రోజంతా బాబా నామాన్ని 1,00,000 సార్లు జపిస్తాడు అని మనం చదువుకున్నాం. ఆయన పాదాలకు మొక్కి బాబా ఎక్కడికైనా వెళ్ళేవారట. ఆయన భగవన్నామం జపిస్తూ ఉండగా ఆయన పాదాలకు మొక్కేవారు. ఆయనతో విశ్వకార్యం ఎంతో బాబా చేసినటువంటి విశ్వకార్యం ఎంతో విశిష్టమైనది. మనకు దాని విషయం అంటే పూర్తిగా తెలియకపోయినా అది ఎవ్వరూ కూడా లేని సమయాల్లో ఏకాంతంగా మండలి వారు కూడా దూరంగా ఉండమని తలుపులు వేసుకుని మరీ బాబా తన విశ్వకార్యంలో ఆయనతో పాటు పాల్గొన్నారు. ఇలా కొంతమందిని బాబా పూజించడం. ఇప్పుడు బీదలకు ఆహ్, కాళ్ళు కడిగి ఆహ్, మొక్కడం ఇవన్నీ కూడా బాబా పూజించడంలోకే వస్తుంది. కానీ నేను పూజలందుకోవడం ఇది సమానం కాదు అంటున్నారు. ఒక్కొక్కసారి నేను పూజింపబడే సమయంలోనే ఇతరులను పూజించడం జరుగుతుంది. అట్టి సమయాల్లో పూజింపబడుట, పూజించుట ఒక్కటే అవుతుంది అంటున్నారు. నిన్న నన్ను దర్శించిన గ్రామస్తుల్లో
కొందరు తమ ప్రాపంచిక కోరికలు ఫలించుట కొరకు నా ఆశీస్సులను ఆశించిన వారున్నారు. మీకు తెలియకపోయినా చెప్తున్నారు ఆయన బాబా. సహవాసీయులతో అంటున్నారు. మీకందరికీ తెలియకపోవచ్చు. గ్రామస్తులందరూ కూడా ఎటువంటి కోరిక లేకుండా నా దగ్గరికి రాలేదు. వాళ్ళందరూ అమాయకులు. ఏదో తమ కోరికలు తీరుతాయని, ఈ ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక లాభాల్ని, ప్రాపంచిక కోరికలు ఫలించాలని నన్ను దర్శనం చేసుకున్నారు. నిజానికి నేను అందుకు రాలేదు. నేను విశ్వమంతటినీ క్షేమంగా చూడాలి. దాని క్షేమాన్ని నేను చూడవలసినటువంటి బాధ్యత నాకుంది. అయినప్పటికీ ఎన్నుకున్న కొద్ది మంది కొరకు మాత్రమే నేను వచ్చాను. తర్వాత పూజ గురించి, భక్తి గురించి చెప్తున్నారు. నిజమైన పూజ భక్తికి సంకేతం. ఏది నిజమైన పూజ? మామూలుగా పువ్వులు పెట్టడము, లేదా ఆరాధించడము మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం. ఈ ఆరాధించడము, పూజలు చేయడము, లేకపోతే స్తోత్ర పాఠాలు వల్లించడము, ఇవన్నీ కూడా నిజమైన పూజ కాదు. నిజమైన పూజ ఏదైతే ఉందో అది నిజమైన భక్తికి సంకేతం. అది ప్రార్థించడము, వేడుకోవడము, అడగడము ఎంత మాత్రం కాజాలదు. అంటే పూజ అనేది మనము రోజు నిత్యము దేవాలయాల్లో చూస్తున్నటువంటి పూజ కానివ్వండి, ఇళ్లల్లో చేసుకునేటటువంటి పూజలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రార్థించడంలోకే వస్తుంది. లేదా భగవంతుడిని వేడుకోవడం, అడగడం. కానీ నిజమైన పూజ ఇవేవీ కాదు అంటున్నారు. నన్ను నిజంగా పూజించాలంటే నా కటాక్షం అవసరం. అది సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని ఇక్కడ వెల్లడిస్తున్నారు. ఆయనను పూజించేటటువంటి అర్హత కూడా మనం సంపాదించాలి అంటే ఆయన కటాక్షమే మనకు కావాలి. కటాక్షం అనగా అనుగ్రహం. అది పొందాలి అంటే బేరసారాలుండవు. భగవంతుడా నీ అనుగ్రహాన్ని ఇయ్యి, నేను నీకు ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను అనడం అనేది పొరపాటు. కాబట్టి కటాక్షం అంటే అనుగ్రహం. ఆ అనుగ్రహం పొందాలన్నా కూడా దానికి ఎటువంటి బేరసారాలు భగవంతునితో చెయ్యడానికి కుదరదు. ఆ అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి ప్రత్యేకమైన షరతులు లేవు. సాధువు అవ్వచ్చు, దుష్టుడవ్వచ్చు, అటు ఒక సాధు పుంగవుడు అవ్వచ్చు, ఇటు అనేక పాపాలు చేసినటువంటి దుష్టుడు అయినా అవ్వచ్చు. లేదా అన్ని వేదాంగాలు చదువుకున్నటువంటి పండితుడైనా అవ్వచ్చు, ఏమీ చదువు రానటువంటి పామరుడైనా అవ్వచ్చు. అలాగే స్త్రీ అయినా అవ్వచ్చు, పురుషుడైనా అవ్వచ్చు. ఎవ్వరైనా అది ఉదారంగా ఇవ్వబడుతుంది అంటున్నారు. అంటే ఎవరికైనా అది పొందే అర్హత ఉంది. భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఒక బేరసారాలు లేవు. దానికి నియమాలు లేవు, నిష్టలు లేవు, షరతులు కూడా లేవు. ఎవ్వరికైనా ఉదారంగా అది ఇవ్వబడుతుంది. అనుగ్రహం అంటే ఏమిటి? అంటే అనుగ్రహమే. ఇంక వేరే దేనికి అది తక్కువ కాదు, దేనికి అది ఎక్కువ కాదు. అనుగ్రహం అంటే అనుగ్రహమే అంటున్నారు. మానవుడు స్వయం కృషితో పరిపూర్ణంగా స్వయం సంసిద్ధుడై భగవత్ సాక్షాత్కారమును పొందడం దాదాపు అసాధ్యం. అంటే మనకి బాబా అనేక సందర్భాలలో ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. మానవుడు అనేవాడు తన సంస్కారాలను క్షయం చేసుకుంటూ భూమికల్లోకి అడుగు పెట్టడము, ఆ భూమికల్లోకి ముందుకు వెళ్ళడానికి అంటే అన్ని భూమికలను దాటి భగవంతుని యొక్క అనుభూతిని పొందడం అనేది తనకి తానుగా సాధ్యం కాదంటున్నారు. అంటే ఒక సద్గురువు యొక్క కృప లేదా సద్గురువు యొక్క సహాయం, అవతార పురుషుని యొక్క కృప, అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. ఎవరికి వాళ్ళు అనేక యోగ సాధనలు చేస్తూ లేదా అనేక సంవత్సరాలు బాబా చెప్పారు. ఆ హిమాలయాల్లో 200, 300 సంవత్సరాలు పైగా
తపస్సులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను అవతరించినట్లు భగవంతుడు ఈ భూమి మీద ఉన్నాడు అనేటటువంటి విషయం పాపం వాళ్ళకి తెలియదు అని ఒక సందర్భంలో అన్నారు. అలా ఎవరికి వాళ్ళు నేను సాధిస్తాను అంటూ యోగ సాధనల యోగాభ్యాసాలు, యోగ సాధనలు, అలాగే జ్ఞాన మార్గం, భక్తి మార్గం, ఈ ఎన్నో మార్గాలున్నాయి భగవంతుని గమ్యం చేరడానికి. అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మార్గాల్లో ముందుకు వెళ్ళడం అంటే నా స్వయం కృషితో నేను సాధిస్తాను అనుకోవడం పొరపాటు, అది అసాధ్యము అని అంటున్నారు. ఒకవేళ అలాంటి అత్యంత కష్టమైన సందర్భంలో కూడా భగవదనుభవం, అనుగ్రహం ద్వారా కలగదు సుమా. అప్పటికప్పుడు ఏదో భగవంతుడు అయ్యో పాపం వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా నన్ను ధ్యానిస్తున్నారు, తపస్సులు చేస్తున్నారు, యోగ సాధనలు చేస్తున్నారు అని జాలి చూపించట్ట భగవంతుడు. దేనికి లొంగుతాడు? ప్రేమకు లొంగుతాడు. ప్రేమకు ఆ అనుగ్రహం పొందేటటువంటి శక్తి వస్తుంది. కాబట్టి బాబా ఇక్కడ అంటున్నారు, ఎన్నో సంవత్సరాలుగా తపస్సులు ఆచరించవచ్చు, ఎన్నో సంవత్సరాలుగా యోగ సాధనలు చేయవచ్చు, ఎంతో ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాము అనుకున్నా కూడా సద్గురువు యొక్క కృపా కటాక్షాలు, అవతార పురుషుని యొక్క అనుగ్రహం లేనిదే అది సాధ్యం కాదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. కానీ అతి ఘోరమైనటువంటి పాపకర్మలు చేసిన వాళ్ళు ఉంటారు. చాలా అనేకమైనటువంటి ఆహ్, గట్టి అంటే లోతైనటువంటి గాఢంగా పాతుకుపోయినటువంటి సంస్కారాలు పొందిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు నా ముందు నిలబడితే బాబా అంటున్నారు, అవతార పురుషుని యొక్క సన్నిధిలో అది నిలబడినప్పుడు నా ఇచ్ఛ కలిగితే క్షణకాలంలో నేను అతనికి భగవద్ అనుభవాన్ని ప్రసాదించగలను. అంటే షరతులు లేవన్నమాటే కదా! నువ్వు ఇన్ని సంవత్సరాలుగా తపస్సులు చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. ఇక్కడ బాబా ఏమీ చెప్పట్లేదు. అసలలాంటి నియమాలు, నిష్టలు లేనే లేవు. కానీ ఎవరైనా సరే విపరీతమైనటువంటి పాపకర్మలు చేసినటువంటి వ్యక్తి అయినా అవతార పురుషుని యొక్క సన్నిధిలోకొస్తే ఆయన ఇచ్ఛ కలిగితే, అది కూడా ఒక కండిషన్ ఉంది. ఆయన ఇచ్ఛ కలిగితే అప్పటికప్పుడు ఆ క్షణంలోనే అతనికి భగవద్ అనుభవాన్ని ప్రసాదిస్తారు. అదే కటాక్షం అంటే. అటువంటి కృపా కటాక్షం నీపై ప్రసరించిన మరుక్షణం నీవు నేనుగా మారగలవు. మనిద్దరం ఒకటైపోతాం. వాళ్ళందరితోటి చెప్తున్నారు. మీలో ఎవ్వరైనా సరే నా యొక్క నా ఇచ్ఛ మీ మీద ప్రసరించినట్లయితే, నా కృప మీ మీద ప్రసరించినట్లయితే అదే కటాక్షమవుతుంది. ఆ కృపా కటాక్షం నీపై ప్రసరించినప్పుడు నేనే నువ్వు నేనుగా మారిపోతావు. నువ్వు నేను ఒకటైపోతాము. అంటే భగవద్ అనుభవానికి అనుభవం పొందుతావు అని బాబా చెప్తున్నారు. నా కృప నా కృపకు నీవు పాత్రుడగుట కంటే నేను ఈ భూమిపై అవతరించుటే సులభమైనది. ఇంకో క్లాస్ పెట్టారక్కడ. అయితే బాబా కృప అందరి మీద వర్షిస్తుందా? ఏకకాలంలో వర్షిస్తుందా? అంటే ఇక్కడ చెప్తున్నారు. నా కృపకు నీవు పాత్రుడవట కంటే నేను ఈ భూమి మీద అంటే 700 సంవత్సరాలు లేదా 1400 సంవత్సరాలు అని బాబా చెప్పారు. అప్పుడు రావడం అది సులభమవుతుంది. అంటే 700 1400 సంవత్సరాలు లేదా కొన్ని యుగాలు గడవాలో ఆయన కృప మన మీద ప్రసరించాలి అంటే. అదే సులభమైనది. ఈ భూమిపై అవతరించడమే నాకు సులభమైనది అంటున్నారు. ఒక్కసారి ఈ ద్వంద్వ ప్రపంచానికి లొంగిపోయినప్పుడు అది పెట్టే షరతులకు అంతు ఉండదు. మనం అంతా కూడా ఈ ప్రపంచంలో ఉన్నాం. ఈ ద్వంద్వ ప్రపంచంలో ఊగిసలాడుతూ ఉన్నాం. ఒకసారి మంచి అంటాం, ఒకసారి చెడు అంటాం, ఒకసారి లాభం, ఒకసారి నష్టం, ఒకసారి పేదరికాన్ని అనుభవిస్తాం, ఒకసారి ధనవంతులుగా జన్మిస్తాం. ఇలా ప్రతి విషయంలోనూ ఈ ద్వంద్వాల మధ్య ఊగిసలాడుతూ ఉంటాం. ఈ ద్వంద్వ ప్రపంచంలో
నివసించే అంటే జీవించేటటువంటి వాళ్ళందరికీ ఇది పెట్టే షరతులకు లొంగి ఉంటాం. ఇది ఇలాగా అంటుంది. అంటే కర్మశాసనం. అవి నా కృపను అందుకునే నీలోని శక్తిని నిరోధిస్తాయి. అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఉంటూ ఇదే సత్యము అనుకుంటూ ఈ ద్వంద్వ ప్రపంచంలో ఊగిసలాడుతూ ఒకవైపు ఒకసారి మంచి, ఒకసారి చెడు ఇలా మనము అటు ఇటు ఊగిసలాడుతూ ఈ ద్వంద్వ ప్రపంచంలోనే ఈ ద్వంద్వాలకు లొంగిపోయి ఉన్నప్పుడు ఆయన కృపను అందుకునే శక్తి క్షీణిస్తుందట. అది నీకు సమస్య అవుతుంది. నా కృప నీ ప్ర నీపై ప్రసరించడం కష్టమవుతుంది అంటున్నారు. అంటే ద్వంద్వానికి అతీతంగా ఎదగాలి మనమంతా. అందువలన నా కృపను అందజేయాలనే నా సంకల్పం కనపడినంత సులభం కాదు. భగవంతుడు దయామయుడు, కృపాసముద్రుడు అని మనము కొనియాడుతూ ఉంటాం. అటువంటి భగవంతుడు సాక్షాత్తు మెహర్ బాబా ఆయన ఈ ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడిస్తున్నారు. నేను నా కృపను అందజేయాలి అంటే నేను సంకల్పం చేసినంత మాత్రాన్న సులభంగా రాదు. నిజానికి నా ఇచ్ఛ సర్వకాల సర్వావస్థులయందు అంతటా తగుమాత్రంగా ప్రసరిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. మరొక విషయాన్ని చెప్తున్నారు. అయితే ఆయన ఇచ్ఛ ఎప్పుడో కాని ఉండదా అంటే కాదు. సర్వకాల సర్వావస్థలయందు అన్ని కాలాల్లోనూ, అన్ని సమయాల్లోనూ అంతటా తగుమాత్రంగా అంటే తగినంత ప్రసరిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఇది ఒక ఒకవైపు సులభము అని చెప్తూనే, ఒకవైపు ఎంత కష్టమో చెప్తూ ఉన్నారు. అది ఆ కృప అనేది ఎప్పుడూ ఎల్లవేళలా ఆయన నుండి అంటే ఒక ఎగ్జాంపుల్ తర్వాత చెప్పుకుంటాం మనం. ఈ ఒక సూర్యుడు సూర్యకాంతిని ఉదయమే మనకి కనిపిస్తూ ఉంటుంది. సూర్యోదయం. అప్పుడు ఆయన కాంతి అన్నిటి మీద ఒకేలాగా ప్రసరిస్తూ ఉంటుంది. ఒక అది పెంట కుప్ప దీని మీద నేను ప్రసరించకూడదు అని ఆ కిరణాలు ఏమీ అనుకోవు. తప్పనిసరిగా అది సహజం. సహజ సిద్ధంగా ఉదయించినప్పటి నుండి సూర్యుని యొక్క కిరణాలు ప్రతి ఈ ప్రపంచమంతా కూడా సమానంగా ప్రసరిస్తూ ఉంటాయి. అది ఒకళ్ళు అదే ఏనుగ మీద, కుక్క మీద, అలాగే పండితుడి మీద, పామరుడి మీద అందరి మీద వాళ్ళకి ఆయనకి అలాంటి తేడాపాడాలుండవు. అందరి మీద సమానంగానే వర్షిస్తుంది సూర్యకాంతి. కానీ అది మనం అందుకోవడంలోనే ఉంది. అలాగే ఇక్కడ చెప్తున్నారు మన మీద గొడుగు పట్టుకున్నామనుకోండి, ఆ గొడుగు మీద సూర్యకాంతి పడుతుంది. మన మీద పట్టం లేదు, అయ్యో! నా మీద కృప లేదు అంటే కుదరదు కదా! మనం అడ్డంగా పెట్టేసుకున్నాం. అదే బాబా చెప్తున్నారు. నా కృప అంతటా సర్వకాల సర్వావస్థలయందు ప్రసరిస్తూనే ఉంటుంది. అది అందరికీ అందుబాటులోనే ఉంటుంది. ప్రతి పాత్రను తగినంతగా నింపుతూనే ఉంటుంది. ప్రతి పాత్ర అంటే మన హృదయాలు అన్నీ కూడా ఒక పాత్రగా మనం అనుకుంటే, ఆ హృదయాల్ని నింపడానికి అది సిద్ధంగానే ఉంటుంది. కానీ, ఆ పాత్ర ఖాళీగా ఉండదు. ఇక్కడ పెద్ద విషయాన్ని చెప్తున్నారు. ఆ పాత్ర ఖాళీగా ఉంటే ఎప్పుడో ప్రసరిస్తుంది. ఎప్పుడో నింపేస్తుంది ఆ కృపతోటి. ఎందుకు ఖాళీగా ఉండదు? మన యొక్క హృదయము, మన పాత్రలు ఎందుకు ఖాళీగా ఉండవు అంటే, ఇతరములైన అనగా ప్రాపంచిక విషయములతో నిండిన పాత్రలే సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఖాళీ పాత్రలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆయన కృప ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. ఖాళీగా ఉన్న వాటిని నింపుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఖాళీగా లేకపోతే అది ఆయన తప్పు కాదు కదా! మన తప్పు. కాబట్టి మన హృదయాలలో ఉన్నటువంటివన్నీ ఏమిటి? ప్రాపంచిక విషయాలతో నిండిపోయి ఉన్నాయి మన హృదయాలు. నా కృప ఆ పాత్రను నింపాలి అంటే ముందు ఆ పాత్ర ఖాళీ అవ్వాలి. అలా ఆ పాత్ర పూర్తిగా ఖాళీ అవ్వడానికి కూడా నా అనుగ్రహమే సహాయపడుతుంది. ఎంత పెద్ద విషయాన్ని చెప్పారో చూడండి. ప్రతీదీ ఆయన ఇచ్చేయే. ఇక్కడ మనం చుట్టూ తిరిగి మళ్ళీ ప్రేమ దగ్గరికే బాబా వస్తారు. మళ్ళీ ఉదాహరణ చెప్తున్నారు. ఈ హాలు బయట సూర్యుని యొక్క కాంతి
ప్రసరిస్తూ ఉంది. బాబా అలాగే సహవాసీయులు అందరూ కూడా హాలు లోపల కూర్చుని ఉన్నారు. కాబట్టి బాబా చెప్తున్నారు, ఈ హాలు బయట అంతటా సూర్యకాంతి ప్రకాశిస్తూనే ఉంది. కానీ దాని ఈ కప్పు కింద ఉన్న మన మీద సూర్యకాంతి ప్రసరించడం లేదు. ఈ హాల్లో మనం కూర్చున్నాం. మన పైనంతా కూడా ఈ హాలు పైకప్పు అడ్డంగా ఉంది. సూర్యకాంతిని, వేడిని ఇవ్వడం అనే తన ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నాడు ఆయన. కానీ మనకి సూర్యకాంతి రాకుండా అడ్డుకున్నది ఏమిటి అంటే ఈ హాలు పైకప్పు. సూర్యునికి నీకు మధ్య గల అడ్డును తొలగించవలసిన బాధ్యత నీ మీద కూడా ఉంది కదా! మన మీద ఆ గొడుగు అడ్డం పట్టుకుని, నా మీద సూర్యుడు ప్రకాశించటం లేదు అంటే అర్థమేమిటి? గొడుగును తీసెయ్యాలి. ఇంటి కప్పును తొలగించకుండా, లేక నీకు సూర్యునికి మధ్య గల అడ్డును తొలగించకుండా, సూర్యకాంతి నీపై పడాలని ఎలా ఆశించగలవు? నీపై నీవే అజ్ఞానమనే తెరను నిర్మించుకున్నావు. ఆ ఇంటి కప్పు ఉదాహరణగా చెప్పినటువంటి గొడుగు ఇవన్నీ ఏమిటి? మన అజ్ఞానమనేటటువంటి తెర. మన మీద పూర్తిగా భగవంతుని యొక్క కృప ప్రసరించాలి అంటే మన అజ్ఞానాన్ని మనం వదులుకోవాలి. మనం అజ్ఞానం అనేటటువంటి తెరను ఛేదించి బయటపడాలి. అజ్ఞానాన్ని నాశనం చేసినప్పుడు నేనే కాంతిని, నేనే సూర్యుడను అని తెలుసుకుంటావు. ఎవరికి వారే నేనే భగవంతుడను, నేనే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, పరమాత్మను నేనే అని తెలుసుకుంటాం. ఎప్పుడు? అజ్ఞానం అనేటటువంటి తెర నుండి బయటపడినప్పుడు. అంటే బాబా కృప ప్రసరించినప్పుడు. ఇంకా అంటున్నారు, నా కృప ప్రసరించినప్పుడు పైకప్పులో అకస్మాత్తుగా అంటే ఎంత అడ్డం ఉన్నా అజ్ఞానమనే తెర గాఢమైనటువంటి పొర అడ్డంగా ఉన్నప్పటికీ ఇంటి కప్పు మీద చిన్న బీట పడిందనుకోండి, సూర్యకాంతి ఆ బీటలో నుండి కూడా కిందకి వస్తుంది. అలా ఈ అజ్ఞానం అనేటటువంటి తెర చీల్చుకుని ఏదైనా చిన్న బీట ఏర్పడితే దాంట్లో నుండి కూడా నా కృప నీ మీద వర్షించగలదు. అలా ఆ ఖాళీ ఏర్పడి వెంటనే సూర్యకాంతి ఏ విధంగా అయితే లోపలికి ప్రసరిస్తుందో నా కృప కూడా నీ మీద అలాగే ప్రసరిస్తుంది. కానీ 1,00,00,000 మందిలో ఏ ఒక్కరిపైనో నా కృప ప్రసరిస్తుంది. అలాంటి సందర్భం ఎప్పుడో కానీ రాదు. చాలా అరుదుగా వస్తుంది. ఏ 1,00,00,000 మందిలో ఒక్కరిపై నా కృప ప్రసరిస్తుంది అంటున్నారు. నేను కృపా సముద్రుడను. నా నుండి కృపను పొందాలని ప్రయత్నించినప్పుడు వజ్రం వలె కఠినంగా ఉంటాను. బాబా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి అని ఆయన్ని ఊదరగొట్టామనుకోండి, ఆయన నేను వజ్రంలా కఠినంగా మారిపోతాను అంటున్నారు. ప్రేమ మాత్రమే నా కృపను ఆకర్షించగలదు. ఇక్కడికి అసలైనటువంటి విషయానికొచ్చారు బాబా. ప్రేమ, దైవీ ప్రేమ, భగవంతుని పట్ల ప్రేమ మొదటి నుండి కూడా మనకి ఈ ఈ ప్రేమను గురించే ప్రతి యుగంలోనూ నేను ప్రేమను గురించే నేను చెప్తూనే ఉన్నాను. కానీ నా మాటలు పెడచెవిన పెట్టారు. ఇక్కడ డైరెక్ట్‌గా ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఏమున్నాయి? డైరెక్ట్‌గా మీకు నేను చెప్తున్నాను. ప్రేమ మాత్రమే నా కృపను పాలకూరియ్యి. ఆకర్షించగలదు. సుజన గారు మ్యూట్ లో పెట్టుకోండి. సుజన గారు, జై బాబా. సారీ అండి, సారీ. జై బాబా. నా కృపను ఆకర్షించగలదు. కనుక నీకు నా పట్ల గల ప్రేమ ఎంత తీవ్రమైనదో, ఎంత తీవ్రంగా ఉంటుందో, ఆ ప్రేమ తీవ్రతపై నా కృప ఆధారపడి ఉంటుంది. నిజానికి ఎంత ఎంత గొప్ప ఆధ్యాత్మిక విషయాల్ని బాబా మనము అర్థం చేసుకుంటారా, చేసుకోరా ఇలాంటివేమీ పట్టించుకోకుండా ఎప్పటికో అప్పటికి మనం అర్థం చేసుకుంటాము అనే ఉద్దేశంతోటి ఆయన ఎంతో సుదీర్ఘమైనటువంటి ఈ ప్రవచనాన్ని ఇచ్చారు. ఆనాటి సహవాసీయులతో పాటు ఈరోజు కూడా ఆయన కృపతో మనమందరం కూడా చదువుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై.